అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు సిద్దిపేటలో ఉండే తల్లాడి సింధు పెళ్లి నోములు దాదాపు 70 రకాల వరకు నోములన్నీ పెట్టారట. తర్వాత పాన్పేసి నోమించారు. ఇక ఆ నోములు వచ్చేసి పసుపు, కుంకుమ, చిలకల నోము, నువ్వుల ముద్దలు లేదా నువ్వులుండల నోము, పంచగౌరమ్మల నోము, రంగు గిన్నెల నోము, కైట్స్ అంటే పతంగుల నోము, గాజుల నోము, హారతి ప్లేట్లు మంగళహారతి ప్లేట్ల నోము, కుంకుమ పెట్టెల నోము, శ్రీదేవి భూదేవి నోము, మూసిన పద్మాల నోము, ముంజోదండల నోము, స్పూన్స్ నోము, సూర్యభగవానుని నోము, ముగ్గు డబ్బాల నోము, గోపాదాల నోము, పూల బుట్టల నోము, పండ్ల నోము, రాఖీల నోము, పెద్దమ్మకు పేనీలు, చిన్నమ్మకు చిట్టిమిళ్ళ నోము, అగరబత్తి స్టాండ్ల నోము, గోరింటాకు నోము లేదా ఆషాఢం నోము అంటారు కదా అది, వరదక్షిణ ప్లేట్ల నోము, దొంతుల నోము, శాషకుడుకల నోము, కలశం నోము, పీట మీద పిల్లెండ్లు, అరుగు మీద అద్దాల నోము, ఇంకా వెండి పటువలు, బంగారు పటువలు అని కూడా పెట్టారు. మల్లె చెట్టు, తులసి చెట్టు కూడా పెట్టి నోమించారు. ఇంకా పూల బుట్టలు, కూరగాయ బుట్టలు కూడా పెట్టారు. ఇలా అన్ని నోములు అరేంజ్ చేసిన తర్వాత తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టారు. అన్నింటి మీద పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెళ్లి కూతురు చేత వేయించారు. గౌరమ్మ పూజ చేయించి నోములన్నింటికీ కలిపి మంగళారతి కూడా ఇచ్చారు. తర్వాత ప్రదక్షిణలు చేసి ఈ నోముల దగ్గర పూజ అయితే పూర్తి చేసుకొని ఈ విధంగా నోముకున్నారు. ఇలా నోములన్నీ నోమడం పూర్తయిన తర్వాత పాన్పు మీద కూడా నోముకున్నారు. ఈ విధంగా మంచం కానీ ఏదైనా టేబుల్ కానీ వేసి దానిపైన బియ్యం పోస్తారు. అందులో రేగి పండ్లు, జీడి పండ్లు, చెరుకు ముక్కలు, హరిబూటు అన్నీ కలుపుతారు. కలిపి 2 చెరుకు గడలు పెద్దవి తీసుకుంటారు. వాటికి పసుపుతో పోగుదారం కడతారు. లేకపోతే దారం తీసుకొని దానికి పసుపు రాసి కడతారు. కొందరైతే పసుపు కొమ్ములు కూడా కంకణంలాగా కడతారు. ఇంకా పసుపు కూడా తీసుకుంటారు. ఇక్కడ బంగారు పటువలు, వెండి పటువలు అని ఉంటాయి కదా, అవి కూడా పెట్టారు. ఈ విధంగా పాన్పు పైన పెళ్లి కూతురు పెళ్లి చీరను కట్టుకుంటుంది. ఇంకా ఓలాటం వేసుకుంటుంది. కాళ్ళకు పసుపు పారాని పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని ఈ విధంగా సుంకిస్తుంది. ఈ సుంకించేటప్పుడు మహిళలందరినీ కూడా పిలుస్తారు. అందరూ కలిపి చక్కగా పాటలు పాడుతూ ఈ బియ్యాన్ని సుంకిస్తారు. ఈ బియ్యం సుంకించడం అయిపోయిన తర్వాత పసుపును కూడా ఈ విధంగా అందరూ కలిసి సుంకిస్తారు. వీటి ముందే పెట్టారు చూడండి, బంగారు పటువలు, వెండి పటువలు అంటారు. వాటిపైన కూడా గౌరమ్మ పెట్టుకొని నోముకుంటారు. కుండలు కానీ లేదా స్టీల్వి చెంబులు కానీ తీసుకుని బంగారు పటువలు అంటే పసుపు రాస్తారు, వెండి పటువలు అంటే సున్నం రాస్తారు. ఇలా వీటికి పోగుదారం కూడా కడతారు. ఇందులో కూడా రేగిపండు, జీడిపండు, చెరుకు ముక్కలు వేస్తారు. ఈ విధంగా బంగారు పటువలు, వెండి పటువలు కూడా ఇది పాన్పు పైనే పెట్టారు. ఇంకా సిబ్బులు, ముంజోదండలు, శాషకుడుకలు ఇవన్నీ కూడా పెడతారు. ఈ విధంగా అన్నీ సుంకించిన తర్వాత అంటే బియ్యము, పసుపు సుంకించిన తర్వాత వచ్చిన మహిళలందరికీ కూడా పెళ్లి కూతురు చేత పసుపు టిప్పించి పసుపు, బియ్యం, ముంజోదండలు, శాషకుడికలు, సిబ్బులు, ఈ బంగారు పటువలు లేదా వెండి పటువల్లో ఏదైనా ఒకటి ఇస్తారు. ఈ విధంగా పెళ్లి కూతురు చేత అందరి మహిళలకు వాయనాలు ఇప్పిస్తారు. అంటే నోముకోగానే ఎంబడే అదే రోజు వాయనం ఇప్పిస్తారన్నమాట. ఈ విధంగా తల్లాడి సింధు పెళ్లి నోములైతే జరిగాయని చెప్పారు. ఫ్రెండ్స్, మీరు మీ ఇళ్లలో నోములు ఏ విధంగా నోముకున్నారు, పెళ్లి నోము అయితే ఏమేమి పెట్టారు అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.